హలో, అరే అర్జెంటుగా రాగలవా? ఓకే, ఐ విల్ బి దేర్ ఇన్ 20 minutes. నా పేరు అదిల్ రవీందర్. నేను ఒక రచయితను. నేను రాసే ప్రతి కాలం, ప్రతి ఆర్టికల్ ఒక మనిషి అనుభవం. పగవాడికి సైతం రాకూడదు అనిపించేంత భయంకరమైన అనుభవం. ప్రశ్నలు, సందేహాలు ఈ అనంత విశ్వంలో ఎన్నెన్నో. కానీ నా అన్వేషణలోని అంశం మరణం. కారణం నా స్నేహితుడు. చచ్చేటప్పుడు చావుని, చచ్చాక దేవుణ్ణి చూస్తారు అందరూ. కానీ నేను ప్రతిరోజు చావుని చూస్తున్నారా? చచ్చాక కూడా అదే చావుని చూస్తాననే భయం. నా ప్రతి అనుభవం నీకొక కథ, నా బాధ నీకు వాక్యాలు. ఏం మాట్లాడుతున్నారు? ప్లీజ్ నన్ను మాట్లాడిని. మై ఫ్రస్ట్రేషన్ ఈజ్ యువర్ ఫేమ్ అండ్ మై డిప్రెషన్ యువర్ మనీ. నీ ఫస్ట్ స్టోరీ నా ఫ్రెండ్ కిరణ్. అరే కిరణ్, జాగ్రత్త రా. నేను చెప్పింది రాసావు, కానీ ఇక్కడ ఎలా ఉందో నీకు అస్సలు అర్థం కాదు. ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. నాన్న వాళ్ళ చావే నా కళ్ళ ముందు కనిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఏంటి? అవును, అండ్ ఐ కెన్ డూ నథింగ్ అబౌట్ దాట్. అబ్సల్యూట్లీ నథింగ్. ఏ పరిష్కారం లేదని నాకు తెలుసు, బట్ ఇట్ కెన్ హ్యావ్ ఎ ఫోర్స్డ్ ఎండ్. నా చావు. ఆదిత్య చెప్పిన పరిష్కారం నాకు నచ్చలేదు. నేను రాసే ఈ ఆఖరి స్టోరీ నా కథకి అంతం మాత్రమే కాదు, నా ఫ్రెండ్ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా. There's the door that takes me to my final destiny. The door that opens to solve the purpose of my existence. The door that gives me my answers. All I need to get to the other side is a key. ప్రీకాగ్నిషన్ అనేది చాలా అసాధారణం. నా అన్వేషణలో బయటపడ్డ ఒక నిజం. హర్షల్ కోర్టు తీర్పు ప్రకారం 15 సంవత్సరాలు జైల్లో గడిపాడు. చట్టం దృష్టిలో అతను చేసింది ఒక హత్య. సొంత తమ్ముడిని సైతం చంపిన ఒక కసాయి. పోలీసులు, కోర్టు, జనం అందరూ నమ్మారు. చావును చూస్తున్నా అన్నయ్య అన్నాడు. చావుకి దగ్గరగా ఉంటూ రోజు రోజుకి వాడు పడుతున్న బాధ చూసి తట్టుకోలేకపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నిజం నువ్వు నమ్మితే నన్ను కూడా వాడి దగ్గరికి తీసుకెళ్ళి.
చావే దీనికి పరిష్కారం. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూనే ఉన్నారు. యావత్ మానవాళి అంతరించే సమయం అతి చేరువలో ఉందని నాకు అనిపించింది. ఎస్, ఐ కెన్ సెన్స్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. నా ఫ్రెండ్ని కాపాడదాం అనుకున్నా, ఆఖరికి నన్ను నేనే కాపాడుకోలేకపోయాను.